9 రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్న మాత కాడ? మాత దగ్గర జాగ్రత్తలంటే మేము ఫైర్ సేఫ్టీ కూడా ఏం కాకుండా చూసుకుంటాం. ఎలక్ట్రిసిటీ కూడా ఏదున్నా కూడా అంతా మనకు వాటర్ ప్రూఫ్ ఉంటది. ఏం వైర్లు కిందికి ఏముండయి. అన్నీ పైకే ఉంటాయి. కిందికి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా వస్తుంటారనమాట. మన దగ్గర ఒక 20, 30 మంది పండుకుంటారు మండపంలో. వాళ్ళ కోసం వాళ్ళు పండుకుంటారు. ఇట్లా పిల్లలందరికీ ఏ ఇబ్బంది జరగదనేసి మనం మండపం అనేది పెద్దగా ఏపియడం జరుగుతది ప్రతిసారి. ఇదివరకు మేము కొంచెం చిన్నగా ఏపిస్తుంటే మేము దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే పండుకోనీకి వస్తున్నారు పిల్లలు, కొంతమంది డిసప్పాయింట్ కూడా అయ్యి వెనకకెళ్ళిపోతుర్రు. సో మాకు అది మంచిగా అనిపియక అందరూ కలిసి ఉంటే అందరికి ఉండబుద్ధి అవుతుంది అన్న. ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఉండి సెలబ్రేట్ చేసి అందరూ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. సో దానివల్ల మేము అదొకటి ప్లాన్ చేసి కొంచెం షెడ్ అనేది ఎక్స్టెండ్ చేసి ప్రతి ఒక్కళ్ళు పండుకొని మంచిగా చేసుకుంటట్టు చేసినాం అనమాట. ఫైర్ యాక్సిడెంట్ ఏం జరగకుండా ప్రికాషన్ చూసుకుంటాం అన్న. ఇప్పుడు పూజ గురించి ఏమన్నా మాత దగ్గర? మాతని మేము డైలీ 2 టైమ్స్ పూజ చేస్తామన్న. మార్నింగ్, ఈవినింగ్ ఉంటుంది. మార్నింగ్ 8 o'clock పూజ, ఈవినింగ్ 7 o'clock పూజ. డైలీ 2 టైమ్స్ పూజ చేయడం జరుగుతుంది. ప్రసాదాలు కాలనీ వాళ్ళు అందరూ డైలీ ఒక 2, 3, 3, 4 మెంబర్స్ అయితే ఖచ్చితంగా పూజలో ఉంటారు.